చూసారండి, ఇవన్నీ కూడా నేను స్వయంగా తయారు చేసినవండి. హ్యాండీక్రాఫ్ట్స్. నేను నా స్వహస్తాలతో ఇవన్నీ తయారు చేశాను. ఇవన్నీ ఒక్క వీడియో చేసి పెడుతున్నానండి ప్రస్తుతానికి. ఇవన్నీ ఒక్కొక్కటిగా మీకు తయారు చేసి చూపిస్తాను అన్నమాట. ఇవిగోనండి, ఇవన్నీను చూసారా, ఫ్లవర్స్ లాగా పిస్తా పప్పులు, ఇవి తొక్కలండి, వాటితో తయారు చేశాను. ఇవిగోనండి, ఇవి తగరం కాగితాలతో చూసారా, క్యాప్సికమ్, డ్రింకు బాటిల్స్తో, ఇవిగోనండి ఇవన్నీ పూసలు చూసారా, ఇవన్నీ పూసలు, పిస్తా సీడ్స్. ఇవిగోనండి, ఇవి ఖర్జూరం సీడ్స్ అండి, ఇవి సీడ్స్ వాటితోని తయారు చేశాను. క్లాత్తో ఫ్లవర్స్ చేశాను. ఇవిగోనండి, ఇవి కూడా పిస్తా పప్పు యొక్క సీడ్స్. ఇవిగోనండి, ఇవి కూడా ఇవన్నీ చూసారా ఎంత చక్కగా తయారు చేశాను. త్వరలో ఇవన్నీ మీకు తయారు చేసి చూపిస్తానండి. ఇవ్వండి, ఇవి కూడా చెర్రీ పళ్ళు, ఫ్లవర్స్. ఇవి కూడా క్లాత్తో తీసిన ఫ్లవర్స్ అండి, ఇవన్నీ చూసారా, ఇవన్నీ నేను స్వయంగా తయారు చేసినవి అన్నమాట. ఇవి లిచి ఫ్రూట్ ఉంటుంది చూసారా, వాటి గింజలండి ఇవి. సెంటర్లో వేసాను చూసారా. ఇప్పుడు ఇట్లాగే వండించి చక్కగా ఫ్లవర్స్ తయారు చేసి, చిన్న చిన్న ఫ్లవర్స్. లీవ్స్ కూడా వాటితో తయారు చేశానండి, పిస్తా పప్పుల సీడ్స్తో. వాటి పెటల్స్ అండి ఇవి, పిస్తా పప్పులు పెటల్స్ అన్నమాట. ఇవేమో లిచీ ఫ్రూట్స్ ఉంటుంది చూసారా, వాటి గింజలు ఇవి. ఇవన్నీ క్లాత్తో తయారు చేశానండి. ఇవి కూడా పిస్తా పప్పు పెటల్స్ అండి. క్యాప్సికమ్ చూసారా, కూల్ డ్రింక్ బాటిల్స్ అండి ఇవి, స్ప్రైట్ బాటిల్స్ అడుగున ఉన్నాయి, అవి కట్ చేసినాయి. ఇవన్నీ మీకు మళ్ళీ తయారు చేసి చూపిస్తానండి ఒక్కొక్కటి. ముందుగా ఈ వీడియో ఇవన్నీ చేసి చూపిస్తున్నాను. త్వరలో ఇవన్నీ మీకు చేసి చూపిస్తానండి చక్కగా. ఇంకా చాలా ఉన్నాయండి తయారు చేసినవి, ఇంతవరకే పెట్టాను. ఇవన్నీ పూసలు, ఇవి చూసారు, బ్లాక్ రోజెస్. అన్ని ఫ్లవర్స్. ఇవి పిస్తా పప్పు పెటల్సేనండి. పాత ఫ్లాస్క్ అండి ఇది. వాటర్ బాటిల్స్, కలర్స్ పెయింట్స్ వేసి ఫ్లవర్స్ చేసి పెట్టాను. ఇవన్నీ క్లాత్తో తయారు చేసినవనండి ఫ్లవర్స్.
ఇది ఒక అట్టపెట్టి. ఇవి చూసారా, ఇవ్వండి. ద్రాక్ష పళ్ళు, కిస్మిస్లు అన్నమాట. ద్రాక్ష గుత్తుల్లాగా కిస్మిస్లాగా తయారు చేశాయి. ఇవి కూడా పిస్తా పప్పు వాటి పెటల్స్తో చేసినవేనండి. ఇవి కూడా ఇవిగోనండి. ఇదిగోనండి. ఇవన్నీ కూడా చక్కగా మీకు త్వరలో నేను తయారు చేసి వీడియోస్ పెడతానండి. త్వరలో రాబోతున్నాయి ఇవన్నీ. మా ఛానల్ ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.